నాకు ప్రభువు కావాలి, ఆయన ప్రేమ కావాలి, నాకు పాపం వద్దు. ఉన్నాయి కొన్ని పొరపాట్లు నా దగ్గర ఉన్నాయి, వాటిని విసర్జిస్తున్నా. దేవుణ్ణి ఆయాసపరిచే కొన్ని తప్పులు నా దగ్గర ఉన్నాయి, వాటిని విడిచిపెడుతున్నా. దేవుణ్ణి దుఃఖపెట్టే పాపములు కొన్ని నా దగ్గర ఉన్నాయి. కొంతమందికి నోటి తొందర, కొంతమందికి చేయి తొందర, కొంతమందికి ధనాపేక్ష, కొంతమందికి ఊరికనే అబద్ధాలు ఆడుతుంటారు. అవసరం లేకపోయినా సరే చిన్నదానికి పెద్దానికి దన్మన అబద్ధాలు ఆడుతుంటారు. ఇదొక బలహీనత. కొంతమందికి పచ్చి బూతులు, బండ బూతులు తిడుతూ ఉంటారు. నోరు తెరిస్తే చాలు బూతులే. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డ వ్యక్తివి, పరిశుద్ధపరిచండి. మనస్సాక్షి శుద్ధీకరించబడింది. కొంతమందికి విచ్చలవిడి లైంగిక పాపం, జారత్వం, వ్యభిచారం, కొంతమందికి త్రాగుడు, కొంతమందికి సిగరెట్లు తాగి అలవాటు. మళ్ళీ నా దగ్గరికి ఏమి ఎరగనట్టు వస్తారు. నాకు తెలుసు కొంతమంది వీక్నెస్లు ఉన్నాయి. నీ దేహం దేవాలయం అని దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది, నా మీద ఉంది. వాటిలోకి వెళ్ళకూడదు మనం. ఈరోజు తీర్మానం చేయండి, ఎవరెవరికి ఏ మైనస్లు ఉన్నాయో. కొంతమందికి నేత్రాశ పాపం ఉంది. దేవా నన్ను క్షమించు నాయన, ఈరోజు నువ్వు నన్ను శుద్ధిని చేయి ప్రభువా. నేను పాపిని ఒప్పుకుంటున్నాను. కొన్ని లోపాలు నా దగ్గర ఉన్నాయి, కొన్ని బలహీనతలు నా దగ్గర ఉన్నాయి. ఈ మాట చెప్పకుండా నేను ప్రార్థన చేస్తే మీకు వర్కౌట్ కాదండి. దేవుడు సమాధానం వీడు. అందుకే మీ చేత ఒప్పిస్తున్నాను నేను. అసలు పాయింట్ అర్థమైందో లేదో మీకు, మీ చేత ఒప్పిస్తున్నాను నేను. మీరు ఒప్పుకున్న ఎడల ధైర్యం గలవారవుతారు. ఒప్పుకున్న ఎడల దేవుని కనికరం మీ మీదకి వచ్చింది. ఒప్పుకున్న ఎడల యెహోవా రఫా ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఈ చూచుచున్న దేవుడు నిన్ను చూస్తాడు, నీ స్థితిని చూస్తాడు, నిన్ను తాకి బాగు చేస్తాడు. ఒక మట్టి పాత్రని, నేను కూడా ఒక పనికి మాలిన మట్టి పాత్రని, కానీ ఈ పాత్ర మీ మీద చేయబెడితే ప్రయోజనం లేదు. ఈ పాత్రలో ఆయన ఉండి ఆయన హస్తం ఈ హస్తంలో గుండా నిన్ను తాకితేనే నీకు విడుదల. అందుకే నేను సహా దేవుని కాళ్ళు పట్టుకొనే వస్తాను. నా యోగ్యతను బట్టి నేను వెళ్ళట్లేదు తండ్రి, నీ కృపను బట్టి వెళ్తున్నాను, నీ దయను బట్టి వెళ్తున్నాను నాయన. నేను నీ కొరకు నీతి ఫలం ఫలించాలని కోరుకుంటున్నాను. పాపముతో రాజీ పడాలని నేను అనుకోవటం లేదు. నేను పవిత్రతను సాధన చేస్తున్నాను, పవిత్రత కలిగి ఉండాలనుకుంటున్నాను. నా యందు జాలిపడు. ఇదిగో నాలో నీవుండి నీ బిడ్డల్ని తాకయ్యా. నీవు ముడితే వారికి కార్యాలు జరుగుతాయి, నీవు మాట్లాడితే వారి పరివర్తన జరుగుతుంది, నువ్వు తాకితే వారు విడుదల పొందుతారు, వారి దరిద్రం వదిలిపోయింది, వారి రోగాలు స్వస్థత వస్తుంది, వారి జీవితాల్లో వెలుగు వస్తుంది. నువ్వు తాకు తండ్రి, నాలో ఉండి నువ్వు స్పర్శించు, నాలో ఉండి వారి నీవు ముట్టు అని నేను సరిదిద్దుకొని నేను ఒక తీర్మానంతో వస్తాను ఇక్కడికి. మీరు కూడా ఒక తీర్మానం చేసి నిలవాలి. అప్పుడు నేను మీ మీద చేతులు ఉంచితే న్యాయం జరిగింది. ప్రార్థన చేయండి, ఒప్పుకోండి. ఫలానా విషయంలో నా తప్పులు ఉన్నాయి ప్రభావ, ఫలానా విషయంలో నా మైనస్లు ఉన్నాయి, ఫలితం నేను అనుభవిస్తున్నాను, నాకు ఇబ్బందులు ఎదురవుతుంది, నాకు అర్థమవుతుంది, నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు, మరోసారి నేను అలా ప్రవర్తించను, మరోసారి నేను అలా చెయ్యను, నన్ను దయచేసి క్షమించమని ఒక మాట అడగండి బిడ్డ, అడగండి. నేను వస్తున్నా, మీ మధ్యలోకి వస్తున్నాను. ప్రార్థన చేయండి. కనికర సంపన్నుడు నీ వరకు చేయి చాపి ఉండగా, నిన్ను నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఉండగా, అవకాశం ఇచ్చి ఉండగా, ప్రార్థన చేసి మనం దిద్దుబాటు చేసుకుందాం. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా సరిదిద్దుకోవాలి. ప్రార్థన చేయండి. నా సమస్యలకి ఎవరో కారణమని నేను అనుకోవటం లేదయ్యా, నా పాపములే కారణమని నేను అనుకుంటున్నాను, దోషములే అని నేను అనుకుంటున్నాను. ఎవరినో నేను కారకులుగా చేయదలుచుకోలేదు, ఎవరినో నిందించాలనుకోవటం లేదు, ఎవరినో తృణీకరించాలని నేను అనుకోవటం లేదయ్యా, నా దోషములే, నా దోషములే. పరిశుద్ధ ప్రభువా, నీ బిడ్డల్లో ఎంతమందిలో నిజంగా ఇలాంటి పరివర్తన వచ్చిందో, ఈ జూమ్లో కనబడుతున్న వారు, లైవ్లో ఉన్నవాళ్ళు, నా కళ్ళ ముందు ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా నలుగుతున్నారో, వారు ఈరోజు దోషాలు ఒప్పుకుంటున్నారు ప్రభువా, మారు మనసు ప్రకటిస్తున్నారు ప్రభువా, మారు మనసు పొందగోరుతున్నారు ప్రభువా. ఓ మారు మనసుని తీర్మానం చేసుకొని ఉన్నారు ప్రభువా. ఆ చెడిపోయిన పాపిష్టి జీవితాన్ని విసర్జించి నేను యేసయ్య బిడ్డని అన్న మాటకు తగ్గట్టుగా నీ వలె పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకాలని మీకు ఆశ కలిగి ఉన్నారు నీ పిల్లలు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారి పరివర్తనను
ఆమోదించు, పరిశుద్ధులను గావించు. నీ రక్తముతో మమ్మల్ని నిలువెల్లా కడిగి పవిత్రపరచు. పాపమును విడిచి దూరముగా పారిపోవడానికి శక్తి నీవు, వివేకం ఇవ్వు, మెళకవివ్వు. మా నోటి తొందరను ఒప్పుకుంటున్నాం, మా నేత్రాస పాపాన్ని ఒప్పుకుంటున్నాం, మా చేయి తొందరను ఒప్పుకుంటున్నాం, నడవడిలో పాపాన్ని ఒప్పుకుంటున్నాం, ధనాపేక్షను ఒప్పుకుంటున్నాం, క్షమించమని అడుగుతున్నాం. లంచగొండి మనసుని ఒప్పుకుంటున్నాం, క్షమించమని అడుగుతున్నాం. అసూయ బుద్ధిని ఒప్పుకుంటున్నాం, క్షమించమని అడుగుతున్నాం. పాపిష్టి తలంపులు, పాపిష్టి క్రియలు, పాపిష్టి ఆలోచనలను ఒప్పుకుంటున్నాం. ప్రలోభ బుద్ధిని ఒప్పుకుంటున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం. అదిగో నీ బిడ్డలందరూ కూడా అలాగా పశ్చాత్తాప్తులై సరిదిద్దుకొని నీ పాదాలు పట్టుకుని ఉండగా నీ చల్లని చేయి వారి మీదకి రానిచ్చి వారు విడుదల పొంది, నెమ్మది పొంది, సమాధానం పొంది, బంధ విముక్తులై దీవించబట్టానికి సహాయం చేయండి. సాతాను కుట్రల కుతంత్రాలు లయపరచండి. వారి సర్వ శరీరములో ఆరోగ్యమును నింపండి ప్రభువా. మనసులో శాంతి, ఆత్మలో రక్షణ, శరీరమునకు స్వస్థత, విడుదల దయచేయండి. వారి పాపములు క్షమించు, వారి దోషములు క్షమించు, నీ రక్తముతో శుద్ధీకరించు. నూతన పరచుదేవా, నూతన పరచుదేవా, బంధకాల్లోంచి విడిపించుదేవా. వారి మీద జరిగిన మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి. ఓ, వారి మీద జరిగినటువంటి మంత్ర ప్రయోగాలు కాలిపోవాలి, నిర్మూలమైపోవాలి. నీ బిడ్డల్ని పీడిస్తున్న అపవిత్రాత్మలు వారిని వదిలిపోవాలి యేసునామములో. వారిని పట్టి పీడిస్తున్న రోగములు యేసునామములో వారిని వదిలిపోవాలి. గొప్ప స్వస్థత వారికి కలగాలి, మార్పు కనబడాలి, స్పష్టంగా అర్థం అవ్వాలి. నీవు వారిని స్పర్శించావు అన్నది వారికి అర్థం కావాలి. నా ప్రభువా, వారికి ఉన్న రోగాలకు తగ్గించుకోవడానికి మానవ ప్రయత్నాలన్నీ అయిపోయినాయి ప్రభువా. కేవలం ఇక నీ వైపు చూసే వచ్చారు తండ్రి. నీ బిడ్డని స్పర్శించు నాయన. ఓ గొప్ప దేవా, వారిని ఒక్కసారి ముట్టి బాగు చేయండి. అరికాళ్ళు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరమును ఆరోగ్యముతో నీకు నరముల జబ్బులు, ఎముకల జబ్బులు, కండరముల జబ్బులు, కీళ్ల జబ్బులు, ముక్కు, కన్ను, చెవి, నోటి జబ్బులు స్వస్థపరచునాయన. మెదడులో ఉన్న సమస్యలు స్వస్థపరచునాయన. నరముల బలహీనతలు స్వస్థపరచునాయన. పక్షవాత జబ్బును స్వస్థపరచునాయన. ఓ బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి చేస్తున్నాము. క్యాన్సర్ కణజాలం నిర్మూలం అవ్వాలి. క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళది ఏ క్యాన్సర్ అయినా, లుకేమియా క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, నా ప్రభా ఎముకల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్రెయిన్ లో క్యాన్సర్ ట్యూమర్స్, అలాగే థైరాయిడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, క్యాన్సర్ పుళ్ళు, క్యాన్సర్ గడ్డలు, క్యాన్సర్ గాయములు యేసు నామములో నిర్మూలమైపోవును. సర్వ శరీరము ఆరోగ్యముతో నింపబడాలి. ఓ క్యాన్సర్ కణజాలం నాశనం అవ్వాలి. ఓ క్యాన్సర్ కణజాలం నిర్మూలమైపోవాలి. స్వస్థపరచును ఆయన. గడ్డల రూపంలో ఉన్నటువంటి క్యాన్సర్ ని కూడా ఆయన నిర్మూలపరచు తండ్రి. నీకు వందనాలు, 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 వందనాలు. లింఫోమా క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలి. లింఫోమా క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలి. హెచ్ఐవి రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచు, వారిని బాగు చేయండి. ఊపిరితిత్తులలో సత్వమును దయచే. టీబీ బలహీనతలో వారి స్వస్థత కలిగించు. లివర్ జబ్బులతో బాధపడుతున్న వారి స్వస్థత కలిగించు. హెపటైటిస్ ఏ, బి మొదలైన జబ్బులతో బాధపడుతున్న వారు, లివర్ సంబంధిత వ్యాధులతో నలుగుతున్న వారికి స్వస్థత కలగాలి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి. గుండె కవాటములు, రక్తమును సరఫరా చేసేటువంటి నాళములన్నీ సరిగా పనిచేయాలి. స్వస్థత. గ్యాస్ట్రిక్ సమస్య, జీర్ణకోశ వ్యాధులు స్వస్థత పొందాలి ప్రభు. ప్యాంక్రియాస్ గ్రంథి సమస్య అయినా, అలాగే గాల్ బ్లాడర్ లో రాళ్లు కరిగిపోవాలి చేస్తున్నాము. వెన్నెముక సమస్య, నడుము నొప్పి సమస్య, మోకాళ్ల సమస్య, అరికాళ్ల సమస్య, ఆయన తలలో సమస్య, నా తండ్రి ఎముకలు ఇరిగినటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి. ఆకలి లేమి, రక్తహీనత, కొంతమంది పసిపిల్లలకి బ్లడ్ విరిగిపోతుంది ప్రభు. ఓ తండ్రి, వారిని బాగు చేయి, బాగు చేయి, బాగు చేయి, బాగు చేయి. కొంతమందికి బ్రెయిన్ ఎదుగుదల లేక పిచ్చివాళ్ళుగా ఉన్నారు పిల్లలు. ఓ దేవా, స్వస్థపరచు, 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 స్వస్థపరచు. శరీర రోగముల చేత అనేకులు అల్లాడుతున్నారు. మానసిక రోగముల చేత, ఫిట్స్ బలహీనత చేత, బ్రెయిన్ సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు. స్వస్థపరచయ్యా. నరముల జబ్బులు, ఎముకల జబ్బులు, కండరముల జబ్బులు, కీళ్ల జబ్బులతో కొంతమంది అల్లాడుతున్నారు. కీళ్ల నొప్పులతో కూడా స్వస్థపరచు. చర్మ రోగములతో, ఎలర్జీ సమస్యలతో కొంతమంది బాధపడుతున్నారు.
గర్భసంచి క్యాన్సర్లతో, గర్భసంచి సమస్యలతో కొంతమంది బాధపడుతున్నారు. సంతానం లేమితో కొంతమంది బాధపడుతున్నారు. గర్భదోషములు దూరపరిచి వారిని స్వస్థపరిచి వారిని బాగు చేయి. గర్భఫలం లేని బిడ్డలు కూడా గర్భఫలము దాయిచేయమని వేడుకుంటున్నారు. స్త్రీలకు ఋతుక్రమంలో వచ్చేటువంటి సమస్యలను తొలగించు యేసు నామములో స్వస్థపడు. పురుషులకు ఉండేటువంటి సమస్యలు తొలగించు. స్వరము తాకితే ఎన్ని సంవత్సరాల రోగమైన వదిలిపోద్ది ప్రభువా. దేవా నీవు తాకాలి, నీవు తాకాలి, నీవు తాకాలి, నీవు తాకాలి. నీకు స్తోత్రం, స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. దేవా నీ శక్తి రాని ఉన్నాయినా నీ బిడ్డల మీదకి, నీ బలము రాని ఉన్నాయినా. పరిశుద్ధాత్మ నీ స్పర్శ వారికి అందాలి ప్రభువా. నీ స్పర్శ వారికి అర్థం కావాలి. వారి తనువుని నీవు తాకు, వారి శరీరమును నీవు ముట్టు. ఓ షుగర్ కంట్రోల్ అవ్వాలి యేసు నామములో. షుగర్ మన మనవులన్నీ విని జవాబిచ్చిన దేవునికి మనసారా ఒక్కసారి స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్.